మీ మీ భర్త పేరేం పేరు? మా అబ్బాయి మార్పులు అంటే అటుకెళ్ళాడండి. 13వ తారీఖున బోట్ వెళ్ళింది, 22ను దొరికిపోయిందండి. దొరికిపోతే ఎలా దొరికిందంటే ఓనర్ గారు ఆధార్ కార్డులు ఫోన్ చేశారండి. మీ కొడుకు కూడా దొరికిపోయిందమ్మా, ఆధార్ కార్డు ఇవ్వమ్మా అని అన్నారండి. ఆధార్ కార్డు ఇచ్చామండి. అయ్యో ఎందుకు దొరికిపోయాడంటే మాకు తెలియదమ్మా, మేము కాపని చెప్పాడమ్మా, ఆ చెప్పిన వారికి ఇప్పుడు మాకు ఇంకా ఏదో తెలియలేదమ్మంటే మా ఓనర్ గారు మా ప్రెసిడెంట్కి ఫోన్ చేశారండి. ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే అమ్మ దొరికిపోయిందంట అమ్మ బోట్ అంటమ్మా, నేను నీటిలో ఉన్నానమ్మా, నేను ఈ ఏటకే వచ్చేసానమ్మా, నేను బోట్ దిగి వచ్చేస్తున్నానమ్మా అనేసి మేము మా ప్రెసిడెంట్ చెప్పారండి. చెప్పిన వాటికి వచ్చామండి. వచ్చి ఊని ఆఫీస్కి వెళ్ళామండి. ఊని ఆఫీస్కి వెళ్తే ఆ 2 రోజులు ఆడాబుడి చేశారండి. నాకు ఉన్నోడు 2 కోడలండి కొడుకు. ఆ కొడుకు తెస్తే మేము తింటామండి. నాకు 2 ఆడపిల్లలండి, మా పాపక మళ్ళీ 2 పిల్లలు పుట్టారండి. ఆడపాపలే పుట్టారండి. ఇప్పుడు నా కొడుకు గంగలోకి వెళ్తే తిన్నట్టు నా పోతే ఉన్నట్టు అండి. మేము ఎక్కడికి వెళ్ళమండి, కష్టపడినా కూడా ఎక్కడికి వెళ్ళమండి. మా ఆయన కూడా ఎక్కువ 4 రోజులు 3 రోజులు బోటుకి వెళ్తారండి. మాకు ఎటు మించి ఆస్కారం ఏం లేదండి. మాకు ఇప్పుడు ఆ 2 రోజులు అడాబుడి చేసాడు. మేడం గారు కూడా మేము ఆదుకుంటామని అన్నదండి. ఇప్పటికొచ్చి మేడం కూడా ఏమి తింటున్నారా ఉంటున్నారా అని ఇప్పటికొచ్చి ఎవరు చెప్పలేదండి. మేము ఎలా ఉంటున్నామంటే అలా ఉంటాం. ఇంటి అద్దెలు నెలకు 8,000 9,000 ఇంటి అద్దెలండి. పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, అన్నీ చెయ్యాలి. మరి వాళ్ళు గంగలోనికి వెళ్తే మరి తిన్నట్టు మా ఉన్నట్టండి. మరి మా అబ్బాయి అండి నెలమాన 3-4 రోజులు అవుతుందండి బోట్ వెళ్ళి. బోటు దొరికిపోయి 22 దొరికిపోయిందండి బోటు. మరి అప్పటి వరకు ఇప్పుడు మాకేం పోషకారం ఎవరు ఏమి ఇవ్వలేదండి. ఎలా తింటున్నామని తింటున్నాము, ఉంటాం అంతే. మేము రోడ్డు మీద పడిపోయినట్టు ఉన్నామండి. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదండి. మా ఊరు పేషెంట్లు తిరుగుతున్నారంటే మా ఊరు పేషెంట్ల మాట ఎవరు పట్టిన చేసుకోలేదండి. మా ఊరు పేషెంట్లు కూడా బాధపడుతున్నారండి. ఏదో చెయ్యాలి, 9 మందికి చెయ్యాలంటే చెయ్యాలని ఆదుకుంటున్నారంట. ఆదుకొని ఇప్పుడు కలెక్టర్ గారు కాడికి వచ్చామండి. కలెక్టర్ గారు వస్తే చెయ్యిస్తామమ్మా, మీరు బాధపడకండి అమ్మా అని కలెక్టర్ గారు చెప్పారండి. అంతేనండి.